హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. మేతి చికెన్ చాలా సింపుల్గా ఇలా మెంతుకూర వేసి కనుక చికెన్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆకుకూరలు తినాలంటే పిల్లలు ఎక్కువ సతాయిస్తూ ఉంటారు కాబట్టి ఇలా చికెన్లో కూడా వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ముందు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే వేసానండి. ఇది బాగా కలుపుకొని ఇలా మూత పెట్టేసి కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలి. తర్వాత మూత ఓపెన్ చేసి దీంట్లోకి అయితే 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి మళ్ళీ ఇదంతా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడైతే దీంట్లోకి చికెన్ అన్నది వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గ సాల్టు, పసుపు కూడా వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి చికెన్ అంతా బాగా కలుపుకోవాలి. నాకైతే ఈ గిన్నె చిన్నదైందని నేనైతే ఈ ప్యాన్ మార్చేసి కొంచెం పెద్ద ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు పసుపు, సాల్ట్ అన్నీ ముక్కలకి పట్టే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని చికెన్ అయితే బాగా మగ్గనివ్వాలి. చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా మగ్గనివ్వాలి. ఈలోపు మెంతుకూరను అయితే సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకోవాలి. నేనైతే 2 చిన్న సైజు టమాటాలను అయితే తీసుకున్నాను. చికెన్ అయితే కేజీ తీసుకున్నానండి. టమాటా వేసిన తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని టమాటాలను కూడా బాగా మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి కర్రీనంతా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను కారం వేసుకోవాలి. 1/2 స్పూను ధనియాల పౌడర్, 1/2 స్పూను గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కర్రీనంతా బాగా కలుపుకోవాలి. నేనైతే చాలా తక్కువగా మసాలాలను అయితే వాడుతున్నానండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతుకూరను అయితే వేసుకోవాలి. మెంతుకూరను కూడా వేసిన తర్వాత ఒకసారి కర్రీనంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి ఇప్పుడు మూత పెట్టేసి కర్రీని అయితే బాగా మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి కర్రీనంతా బాగా కలుపుకోవాలి. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అయితే చల్లుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టేసి 2 మినిట్స్ ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. అంతే, చాలా సింపుల్గా మేతి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే చాలా తక్కువ మసాలాలతో, తక్కువ ఆయిల్తో అయితే చికెన్ అయితే చేశానండి. ఇలా చేసుకోవటం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. మెంతికూర తినమంటే పిల్లలు కూడా ఒక్కొక్కసారి తినడానికి ఇష్టపడరండి. అలాంటప్పుడు ఇలా చికెన్ చేసినప్పుడు కనుక వేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.